ఇది మీనికిరానికి మెట్లు మా బిల్డింగ్ కు ఇట్లా వచ్చిన తర్వాత ఈ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కింద అయింది కాబట్టి పిల్లర్లు లేపి పెట్టినా కాబట్టి తర్వాత స్లాబ్ వేసుకొని రూములు కట్టుకునే ఒక షట్టర్ వస్తుంది ఏంటో 4-5 రూములు వస్తాయి. దాని తర్వాత మా నాయనకు మా అమ్మకు నేను నా పిల్లలు గట్రా పెండ్లం బాగా ఎక్కడన్నా ఏం చేస్తాం అని, ఎందుకంటే నన్ను కని పెంచిన మా అమ్మ నాయనకు ఈడ మంచిగా లాస్ట్ ఇంటి పైన రూమ్లా ఇది లాస్ట్ అనుకో. ఈ సిచ్యువేషన్ ఇటు చూసుకోండి. వీడికెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ వరకు 2వ ఫ్లోర్ మీన వేసి స్లాబ్ వేసి మంచిగా ఇది ఒకటి బెడ్రూమ్ చేస్తా, మంచిగా ఏసీ పెట్టి చల్లగా బెడ్ మంచం మంచిగా వేసి మా అమ్మ మా నాయనకు ఉండనికే. ఇక ఈడ హాలు ఒక టీవీ మంచిగా తిండి మా వాళ్ళు ఏమి వండుకోరు, నేనే మా భార్యతో వండిపించి వాళ్ళకు తిన్నికే పెట్టిస్తా, లేకపోతే నా చేతితో నేనే పెడతా. దీని అమ్మ వడవ పెండ్లాలు ఎట్టా ఉండారంటే మీ అమ్మ ఎందుకు మీ నాయన ఎందుకు అంటారు. మా అమ్మ మా నాయన లేకపోతే మీరు ఏడికెళ్ళి వస్తుండ్రే దొమ్మరు దానిలో. దీని అమ్మ వడవ ఇట్టా ఉండరప్ప. ఈ కాలం అంటే అట్టనే ఉండదు. కానీ ఎప్పుడైనా కానీ కూడా నా కళను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడతా ఉంటా. ఆ కష్టం నెరవేరేటంత వరకు నా మనసు సరసరసర అవుతూ ఉంటుంది ఎప్పుడు నెరవేర్చుకోవాలని. ఇది అయినాక మీరు చూస్తారు కదా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా అమ్మ నాయనని గుండెల్లో పెట్టుకొని చూస్తా. ఎందుకంటే నా లైఫ్లో హీరో మా నాయననే కాబట్టి. థ్యాంక్ యూ.